హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ బ్యాంకర్ నందూరి రవికుమార్ గారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. నువ్వు ఎలా ఉన్నామ్మా? చాలా బాగున్నాను సార్. వెరీ హ్యాపీ చెప్పమ్మా. సార్, మనకి అమెరికా కానీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి మనకి ఎడ్యుకేషన్ లోన్ ఎంతవరకు వస్తుంది, అలాగే మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ఉంటుందా, అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ఒకసారి మాకు మా వ్యూవర్స్కి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, యా సార్. విదేశాలకు వెళ్ళి ఉన్నత అభ్యాసాన్ని చదువుకోవటానికి కదా. ఎందుకంటే డిగ్రీ దాకా ఇక్కడ చదువుకుని ఎంఎస్ చేయడానికి, బీటెక్ దాకా ఇక్కడ చదువుకుని ఎంఎస్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, బీటెక్ దాకా ఇక్కడ చదువుకుని ఎంబీఏ చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఉన్నత అభ్యాసాన్ని చేయడానికి వెళ్ళే వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తున్నారు. కానీ గతంలో ఓన్లీ అమెరికా, మీరు ఇంకా గతంలోనే ఉన్నారు. ఇప్పుడు డెస్టినేషన్ మారిపోయింది. ట్రంప్ వచ్చాక అమెరికా కంటే వేరే దేశాలకు ఎక్కువ పెడుతున్నారు. ఇటు ఆస్ట్రేలియా పెడుతున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇవన్నీ అంత కన్ఫ్యూజ్డ్గా చేస్తున్నాడు కదా వీసాల గురించి. అవును. అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అలా? ఎందుకంటే మరి ఇప్పుడు ఆయనకి స్వదేశాభిమానం ఆయనకి ఎక్కువ. ఆయన దాని మీద గెలిచి వచ్చాడు. ఆయన ఎలక్ట్రల్ ప్రామిసెస్ అవి. లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసేసుకుంటున్నారు, మన వాళ్ళకి రావట్లేదు, అంటే అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్లెక్ట్ అవుతున్నారు, వెనకపడిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఆయన ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నారన్నమాట ఇలాంటివి. అందువల్ల అమెరికా ఇప్పుడు అలా తయారైంది. అలా అరిష్టల పరిస్థితులు వచ్చాయి. ట్రంప్ వచ్చాడు, ఏ రోజు ఎలా అవుతుందో తెలియక భయాందోళనతో ఉంటున్నారు. కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ అవుతున్నాయి. కాబట్టి రోజు రోజుకి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే దేశాలకు చూస్తున్నారు. అర్థమైందా? ఇది వరకు ఊర్లే అమెరికా అనేవాళ్ళు, ఇప్పుడేంటి వేరే దేశాలకు చూస్తున్నారు. బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు అంటే దుబాయ్.